హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, కొంతమంది పెన్షనర్స్ మనకు కామెంట్ ద్వారా తెలియజేశారండి. సో ప్రెజెంట్ పెన్షనర్స్ ఆహ్, ఏ మేరకు పడుతున్నటువంటి ఇబ్బందులు వీటి దృష్ట్యా అయితే మనకు కామెంట్ చేశారు. అవేంటో ముందు చూసేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎంఎస్ మల్లాది గారైతే కామెంట్ చేశారు. కొత్తగా పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడానికి గానీ, ఐఆర్ గానీ ఇవ్వడం అనేది గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితిని బట్టి మంజూరు చేయడం అనేది పాలసీ మ్యాటరే కావచ్చు కానీ, 2018 జూలై నుంచి నేటి వరకు చెల్లించాల్సిన డీఏ అరియర్స్ మరియు 11వ పీఆర్సీ అరియర్స్, ఇతర రిటైర్మెంట్ బకాయిలు ఒక్కొక్కరికి ఏళ్ల తరబడి లక్షల్లో పెండింగ్‌లో పెడితే కేవలం పెన్షన్ మీదే ఆధారపడి జీవిస్తున్న మాలాంటి పెన్షనర్స్ ఎలా బ్రతకాలని అయితే క్వెషన్ చేశారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా జగన్ ప్రభుత్వం కంటే తామే మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకోవడానికి ఎన్నికల సమయంలో రకరకాల హామీలను గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక యథావిధిగా తన సహజ సిద్ధమైన నైజాన్ని ప్రదర్శిస్తున్న చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు ఏడాది కావస్తూ ఉన్నా ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్‌లకి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. పైగా ఇప్పట్లో విడుదల చేయలేనని చేతులెత్తేయడం, నమ్మక ద్రోహానికి, నయవంచనకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు తెచ్చుకుంది ప్రస్తుత కూటమి నాయకత్వం. అదే సమయంలో గ్రాస్ రూట్‌లో ది బెస్ట్ పొలిటీషియన్ ఎవరు అంటే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ మిత్రులే. మాకు రావాల్సిన పెండింగ్‌లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2018 జూలై నుంచి నేటి వరకు చెల్లించాల్సిన డీఏ అరియర్స్, డీఆర్ అరియర్స్ మరియు 11వ పీఆర్సీ అరియర్స్ ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడితే ఈ నెలాఖరులోగా విడుదల కాకున్నచో అవసరమైతే సుప్రీం కోర్టునైనా ఆశ్రయించి వడ్డీతో సహా రాబట్టుకునే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేని అంశం మాది. తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రూ. 5,000 పనిచేసే గ్రామ వాలంటీర్లను పర్మనెంట్ బేసిస్‌లో నెలకు రూ. 10,000 ఇస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక గ్రామ వాలంటీర్లను పూర్తిగా మర్చిపోయారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం ప్రజలదే. అధికారంలోకి వచ్చాక విర్రవీగిన ఎంతోమంది హేమీలు తర్వాత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడిపోయి కాలగర్భంలో కలిసిపోయారు. చూద్దాం రాబోయే కాలం ఎలాంటిది మార్పు రానున్నదో అనైతే పెన్షనర్ తన అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం చేశాడనమాట. సో చాలా వరకు పెండింగ్ బిల్స్ అయితే చెల్లించాల్సి ఉంది. మరొకరు ఈ విధంగా అంటున్నారండి. సో కన్నెబోయిన సుబ్బయ్య గారు, సార్, పీఆర్సీ అరియర్స్‌లో భాగంగా 2021 డిసెంబర్ 31న రిటైర్ అయిన వారికి పాత పీఆర్సీ ప్రకారంగా 300 రోజుల హాఫ్ పే లీవ్స్ ఇచ్చారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఇవ్వలేదు. ట్రెజరీ వారిని అడిగితే జీవో రావాలని అంటున్నారు. ఒక్క రోజు తేడాతో 2 సంవత్సరాల సర్వీసు లాస్ అయిన మాలాంటి వారికి కొత్త పీఆర్సీ ప్రకారం డిఫరెన్స్ మొత్తము వచ్చే అవకాశమైనా కల్పించాలంటూ ప్రార్థిస్తూ అందుకు యూనియన్ పెద్దలు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనైతే కోరుతున్నారండి. సో ఈ విధంగా ఉద్యోగ పెన్షన్‌లు వారి యొక్క సమస్యలనైతే వివరించడం జరిగిందనమాట. సో ఇలాంటి ఎన్నో సమస్యలైతే ప్రస్తుతం చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా వీటన్నిటిపైన దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఉద్యోగుల సమస్యలు అన్నీ వెంటనే కాకపోయినా ఒక్కొక్కటిగా అయినా విడతల వారీగా అయినా సరే వీటన్నిటిని తీర్చాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.